చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 ఈ రోజే రిలీజ్ అయింది. థియేటర్ల దగ్గర అంతా కూడా మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. టైటిల్స్ లో అల్లు అర్జున్ కనిపించడం, అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడులో రామ్ చరణ్ చిరంజీవి కలిసి స్టెప్పులు వేయటం, నాగబాబు జడ్జి పాత్రలో కనిపించడం, ఇవన్నీ కూడా ప్రేక్షకులంతా కూడా మెగా అభిమానులంతా కూడా సందడి చేసుకుంటున్నారు. మరి వైజాగ్ లో థియేటర్ దగ్గర ఎటువంటి సందడి ఉంది, మెగా అభిమానులు ఏమంటున్నారనే అప్డేట్స్ ఇవ్వడానికి దేవి సిద్ధంగా ఉన్నారు. దేవి, మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. సంక్రాంతి పండుగ 2 రోజుల ముందుగానే మెగా అభిమానులకు తీసుకొచ్చిన రోజు అదే. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చిరు మళ్ళీ మెగా అభిమానుల దగ్గరికి రాబోతున్నారు. మరి కాసేపట్లో సినిమా రిలీజ్ కాబోతుంది. అంటే వైజాగ్ లో మనకి బెనిఫిట్ షో లేకపోవడంతో కొంతవరకు అభిమానులు నిరాశ పడినప్పటికీ కూడా ఎప్పుడెప్పుడు షో స్టార్ట్ చేస్తారా అన్నట్టుగా థియేటర్ల ముందే అభిమానులంతా కూర్చున్నారు. అయితే ఇప్పటికే వైజాగ్ లో మనకి 16 థియేటర్లలో ఈ మూవీని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఉత్తరాంధ్ర అంతటా కూడా 160 థియేటర్లలో స్టార్ట్ కాబోతుంది. మరి అభిమానులు ఉన్నారు, అభిమానుల సంద్రం ఇక్కడ కనపడుతుంది. అభిమానులు ఏమనుకుంటున్నారు, ఎంతగా వెయిట్ చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది మూవీ? చాలా రోజుల తర్వాత సంక్రాంతి అంటే ఏంటో తెలుస్తుంది. అంటే 10 సంవత్సరాలైంది బెనిఫిట్ షోలు ఆనందం పోయింది. 10 సంవత్సరాలు అయింది, సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి. ఏదో అక్కడక్కడ అత్తారింటికి దారేది, మగధీరా, అలా 2-3 సినిమాలు తప్ప సరైన సినిమాలు లేవు. అన్నయ్య మళ్ళీ మీ రాకతో వెండి తెరకు మళ్ళీ పూర్వవైపు వచ్చింది. సినీ పట్ల కొత్త కళ వచ్చింది. ఈ విధంగా సంక్రాంతి మళ్ళీ సెలబ్రేట్ చేసుకుని మాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చారు. ఈ విధంగా ఒకే ఒక విషయం చెప్తున్నానండి, దేశానికి తాతయ్య గాంధీ తాతయ్య, తెలుగు జాతికి తల్లి మా తెలుగు తల్లి, సృష్టికి మామ చందమామ, ఆంధ్రాకి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి. ఇది జగదరిగి సత్యం. అడవిలో జింక ఎంత బలిసినా సింహానికి విందే. సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది వచ్చినా చిరంజీవి కిందే. మెగాస్టార్ మీరు 10 సంవత్సరాలు కాదండి, ఆ 25 సంవత్సరాలు పోయించిన ఇదే స్టైల్, ఇదే లెవెల్, ఇదే స్టైల్. మీ ఇమేజ్ తగ్గదు, మీ ఇమేజ్ కి డామేజ్ ఉండదు. మేము గ్యారంటీ. ఎస్పెషల్లీ చిరంజీవి గారు అంటే వైజాగ్ అంటే చిరంజీవి గారికి ఇష్టం. అలాగే చిరంజీవి గారి కూడా వైజాగ్ మా అందరికీ వచ్చారు ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ఒక అభిమాని చిరు గురించి ఏ విధంగా చెప్పారో విన్నాం. మరొకరిని అడుగుతాం. ఒకరో మా ఇంట్లో ఉంటుంది, ఈ రోజు మా ఇంట్లో ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాగే ఎంతగా వెయిట్ చేస్తున్నారు? టికెట్స్ దొరికే మేము మార్నింగ్ వెళ్తున్నాము. ఈ సినిమా గురించి డాన్స్ రికార్డులు బద్దలు కొట్టాలన్న మరొక అభిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో ఇది మొత్తం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారు అనేది మనకి తెలుస్తోంది. దీనితో పాటుగా మనం పాలాభిషేకం చేస్తున్నారు ఒక అభిమాని. అలాగే మనకి ఇక్కడ థియేటర్ దగ్గర మరొక విషయం ఏంటంటే కటౌట్లు కూడా ఏర్పాటు చేశారు. అది కూడా అంటే 50 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో మెగా అభిమానులంతా కూడా ఇక్కడ కటౌట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అభిమానుల కోలాహలం ఇక్కడ ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. మొత్తం అంతా కూడా ఎప్పుడెప్పుడు షో స్టార్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు వెయిట్ చేద్దామా అన్నట్లుగా అభిమానులంతా కూడా ఇది మొత్తం అభిమానులంతా కూడా ఎంతగా వెయిట్ చేస్తున్నారో మనకు తెలిసింది. సో మెగా అభిమానుల ఎన్ని సంవత్సరాలైనా మెగాస్టార్ వాల్యూ మెగాస్టార్ తెలియదు. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని మంది వచ్చినా మెగాస్టార్ #1. ఇప్పటికీ #1 స్థానం ఖాళీగానే ఉంది. అదే మెగాస్టార్ ఒక్కడే. అంటే ఓకే, ఇది అభిమానుల సందడి. విశాఖలో మరి కాసేపట్లో షో స్టార్ట్ కాబోవడంతో అభిమానులంతా కూడా ఎంతో ఈగల్ గా కోసం వెయిట్ చేస్తున్నారు. ఆనంద కోలాహలం మధ్య సినిమా థియేటర్ దగ్గర పండుగ వాతావరణం సంతరించుకుంది 2 రోజుల. బాసు చూపిండి గ్రేసు. నాది వన్ వే. కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను. లక్షల కోట్ల నల్ల డబ్బున్న ఒక మల్టీనేషనల్ కంపెనీతో వేల రూపాయలు చూడని రైతు పోరాటం ఇంకా జరుగుతూనే ఉంది.
ఇక విజయవాడ దగ్గర చూస్తున్నాం, థియేటర్స్ దగ్గర మెగా అభిమానుల సందడి ఎలా ఉంది అనేది, టికెట్లు దొరుకుతాయా లేదా అనేది ఒక టెన్షన్. దొరికిన వాళ్ళంతా చాలా హ్యాపీగా లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. మరికొందరు గేట్ దగ్గర టికెట్లు తీసుకొని ఎప్పుడు గేట్ తెరుస్తారని వెయిట్ చేస్తున్నారు. గేట్ కూడా తెరిచారు, లోపలికి వెళుతూ ఉన్నారు. మెగాస్టార్ అభిమానుల సందడి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. నలుగురిని కొడితే హీరో అయిపోతావా? ఏంట్రా నీ పొగరు? పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. చూస్తారా? వెయిటింగ్.